రేవంత్ రెడ్డి అడ్డమైన సర్కార్ ఇది. చూడిగో మాలాంటి గరీబోళ్ళు ప్లాస్టిక్ వాడొద్దట. వీడియో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చిర్రు, ఈ ప్లాస్టిక్ వాడొద్దట. ఇది చూడండి ఇక గరీబోళ్ళు ఎందుకేమో ఏం సర్కార్ నడిపిస్తాడు ఏమో. ఇలాంటి గరీబోళ్ళని కొడితే ఎట్లనే మాలాంటి వాళ్ళు మేము బతకాలా సావాలా ఏం చేయాలి? చూడు ఎట్లా వచ్చియో మరి దారుణం తయారయ్యారు. మా మాలాంటి వాళ్ళు గరీబోళ్ళు ఉండాలో పీకలు. అసలు ఈ రేవంత్ రెడ్డి ఇవన్నీ తీసుకోతారు. కాదన్న పెద్ద పెద్ద కంపెనీల మీద పడాలి కానీ మాలాంటి గరీబోళ్ళ మీద పడితే ఎట్లనే చెప్పు. పేదల మీద కరెక్టే అన్న, చిన్న ఇంటిమేషన్ అని ఇవ్వాలి. వాడటం తెలియదు అన్న. ఇప్పుడు ఏ వాటర్ కౌంటర్లో అయినా 90% ప్లాస్టిక్ ఉంటది. అట్లా మీరు కంపెనీలు బంద్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. అట్లా కాదన్న, వాళ్ళు ఇప్పుడు పెద్దోడు వాడు తయారు చేస్తేనే కదా మేము చేసేది. అట్లా రేవంత్ రెడ్డి అడ్డమైన సర్కార్ ఇది. చూడిగో మాలాంటి గరీబోళ్ళు ప్లాస్టిక్ వాడొద్దట. వీడియో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చిర్రు, ఈ ప్లాస్టిక్ వాడొద్దట. ఇది చూడండి ఇక గరీబోళ్ళు ఎందుకేమో ఏం సర్కార్ నడిపిస్తాడు ఏమో. ఇలాంటి గరీబోళ్ళని కొడితే ఎట్లనే మాలాంటి వాళ్ళు మేము బతకాలా సావాలా ఏం చేయాలి? చూడు ఎట్లా వచ్చియో మరి దారుణం తయారయ్యారు. మా మాలాంటి వాళ్ళు గరీబోళ్ళు ఉండాలో పీకలు. అసలు ఈ రేవంత్ రెడ్డి ఇవన్నీ తీసుకోతారు. కాదన్న పెద్ద పెద్ద కంపెనీల మీద పడాలి కానీ మాలాంటి గరీబోళ్ళ మీద పడితే ఎట్లనే చెప్పు. పేదల మీద కరెక్టే అన్న, చిన్న ఇంటిమేషన్ అని ఇవ్వాలి. వాడటం తెలియదు అన్న. ఇప్పుడు ఏ వాటర్ కౌంటర్లో అయినా 90% ప్లాస్టిక్ ఉంటది. అట్లా మీరు కంపెనీలు బంద్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. అట్లా కాదన్న, వాళ్ళు ఇప్పుడు పెద్దోడు వాడు తయారు చేస్తేనే కదా మేము చేసేది. అట్లా